ఈరోజు ఎండ చూసారు అసలు ఎలా ఉందో. అమ్మ నేనైతే క్లాస్కి వెళ్ళేసి వచ్చాను, అస్సలు తట్టుకోలేకపోయాను. అసలు ఇప్పుడే నువ్వు తీసుకొస్తావా లేదని పాపం మా ఆయన్ని అయితే కంగారు పెట్టేసేసి సోడా తెప్పించుకున్నాను. సోడాని ఇలా ఆయనకి ఇచ్చేసాను ఆల్రెడీ ఒక గ్లాసు, ఇలా ఒక సగం. అసలు ఎంత అంటే నోరు మొత్తం ఎండిపోతుంది. దీంట్లో మళ్ళీ ఇంకొక కొద్దిగా చన్నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. చల్ల నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టాను. అబ్బా నిమ్మకాయ ఉంది, నిమ్మకాయలు కొనాలన్నా కానీ రేటు ఎలా ఉంది, నిమ్మకాయల రేటు మామూలుగా లేదండి. అసలు నిమ్మకాయల రేటు కొనలేం కూడా. ఇప్పుడు 12 కాయలు 50 రూపాయలు అంట. మళ్ళీ అవి కట్ చేస్తే అసలు ఉంటాయో లేదో కూడా తెలియట్లేదు, అంటే రసము. ఇంకా ఇది విండుకున్నాను కదా నిమ్మకాయ, ఇప్పుడైతే కాస్త ఉప్పు వేసుకుంటున్నాను. బయట అండి ఇందాక నేను వచ్చేటప్పుడు మెహదీపట్నం మార్కెట్లో నేను ఏం చేశానంటే తాగుదాం అనుకున్నా. ఆడు ఇస్తాడు, గ్లాస్ ఇస్తాడు, 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. 20 రూపాయలతో ఈ బాటిల్ వచ్చిద్ది, దీన్ని 3-4 సార్లు తాగొచ్చు. అంటే మనం సగం సగమే కదా పోసుకునేది. 20 రూపాయలు ఎందుకు, అసలే డబ్బులు లేకవని బాధపడుతుంటే అనేసి మేమిద్దరం తాగాము. అది 20 రూపాయలు పెట్టి ఒక్కరే తాగుతాము. ఇంటికి వచ్చి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మా హస్బెండ్ తాగాము, నేను తాగాను, మళ్ళీ ఇంకొక రెండో మూడో వస్తాయి. అంటే కలిసి వచ్చినట్టే కదండి. అబ్బా ఎంత దాహంగా ఉందోనండి, నిజంగా కుండ కొనుక్కొచ్చుకోవాలి. ఇప్పుడైతే దీన్ని తాగేస్తున్నాను. ఎండాకాలం కదండి, ఇలాంటి వాటికి ఎక్కడ నీళ్ళు ఉన్నాయి అని వెతుక్కుంటా వెళ్ళిపోతాం కదా. దీంట్లో సబ్జాలు వేసుకొని తాగితే ఒంటికి చలవ చేసిద్ది, అలానే మన దాహం కూడా తీరిద్ది. ప్రస్తుతానికైతే నా దాహం నేను తీర్చుకుంటానండి.